హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే చేపలు, ఉప్పు, కారం, పసుపు వేసినవి, అలాగే చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చిని వేసుకొని ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్, ఇది నేను ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ చేసుకునే ముందే అందులో వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఈ 3 వేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ వేయించిన తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం చేపలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేపలు ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని బాగా కడిగి ఉంచుకున్న దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు ఈ 3 వేసుకొని ఇలా ఉంచుకున్నాను ముందుగానే. ఇవి కలిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న దాంట్లో చేతితో కలిపితే బాగా కలుస్తాయి ఫ్రెండ్స్. పాన్ పట్టుకొని పైకి కిందకి అంటుంటే బాగా కలుస్తాయి. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇవి కలిపేటప్పుడు మాత్రం చివర్ల నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి ఒకసారి, ఉప్పు కారం వేసి సరిపోయినాయి లేదో మీ టేస్ట్కి తగ్గట్టు. నాకు కొంచెం తగ్గినాయి ఫ్రెండ్స్, అందు గురించి నేను ఉప్పు, కారం మళ్ళీ వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చివరి నుంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ 2 వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేను కొంచెం ఫిష్ మసాలా వేసుకుంటున్నా. దీన్ని కూడా మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు దింపేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ మొత్తం అయిపోయాక ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ like, share and subscribe. Thank you friends.